హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కాకరకాయ చట్నీ చేసినాను. సో దానికోసం కాకరకాయలు అయితే సన్నగా కట్ చేసుకొని ఒక పావు కిలో వెల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి కాకరకాయ ముక్కలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఈ ముక్కలు ఎంత బాగా వేగితే చట్నీ అనేది అంత క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఇందులోకి వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాస్ కారం, ఒక టీ గ్లాస్ సాల్ట్ వేసుకొని సాల్ట్ అంతా మెల్ట్ అయ్యే వరకు మంచి ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ అయిపోయాక ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అన్నీ వేసుకొని ఈ బ్యాటర్ మొత్తం కాకరకాయ ముక్కలకి పట్టే వరకు అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 నిమ్మకాయలు కట్ చేసుకొని రసం పిండేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ చట్నీ అయితే రెడీ. ఈ కాకరకాయ చట్నీ వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.